ఒక రిటైర్డ్ సోల్జర్ ఒక అందమైన మహిళను కలిశాడు. వారు త్వరగా ప్రేమలో పడ్డారు. కానీ అతను ఆమెకు ప్రపోజ్ చేయబోయే రోజున అకస్మాత్తుగా మూర్ఛపోయాడు. డాక్టర్ పరీక్షించి అతనికి ప్రాణాంతక క్యాన్సర్ ఉందని నిర్ధారించాడు. మనిషి మానసికంగా కుంగిపోయి తనను తాను మద్యం ద్వారా మత్తులో ముంచుకున్నాడు. ఆ సమయంలో బార్టెండర్ అతనికి ఒక బిజినెస్ కార్డిచ్చి ఒక రహస్య సంస్థలో చికిత్స ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. ఇది అతనికి చివరి ఆశగా అనిపించింది. కాబట్టి ఆ ప్రమాదాన్ని స్వీకరించాడు. అతనిని ఒక ప్రయోగశాల టేబుల్పై కట్టేశారు. డాక్టర్ అతని శరీరంలో ఒక విచిత్రమైన ఔషధాన్ని ఇంజెక్ట్ చేశాడు. ఔషధ ప్రభావాన్ని ఉత్తేజపరిచేందుకు వారు అతనిపై భయంకరమైన పద్ధతుల్లో ప్రయోగాలు ప్రారంభించారు. మొదటగా అతనిని మంచునీటిలో ముంచారు. తర్వాత విద్యుత్ షాక్లతో బాధించారు. అయినప్పటికీ ఆ జీన్ మరియు ఔషధం ఇంకా కలవలేదు. దాంతో డాక్టర్ అతనిని ఒక వాక్యూమ్ ఛాంబర్లో ఉంచి అందులోని ఆక్సిజన్ను క్రమంగా తీసేశారు. శరీరంలో తీవ్రమైన నొప్పి ఉత్పన్నమే అతని రూపం భయంకరంగా మారింది. ఆ సమయంలో మహిళా డాక్టర్ ఒక దీపం వెలిగించి అతన్ని పరిశీలిస్తుండగా అతను తన తలతో ఆమెను బలంగా కొట్టాడు. ఆ అవకాశాన్ని వినియోగించి అతను ఆ అగ్గి పుల్లను పట్టుకుని తన గోళ్లతో రగిలించి దానిని గాలి వెంట్లోకి విసిరాడు. ఆ పేలుడు వల్ల ప్రయోగశాల శిథిలాలుగా మారిపోయింది. కానీ ఆ మనిషి బతికిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి తన శరీరాన్ని తిరిగి పునరుద్ధరించే శక్తి వచ్చింది. అతడే ప్రసిద్ధ సూపర్ హీరో డెడ్పూల్.